వరుసగా విమానాల రద్దుపై డీజీసీఏకు ఇండిగో సంస్థ నివేదిక సమర్పించింది. ఫేజ్ 2 ఎఫ్డీటీఎల్ అవసరాల ప్రకారం రోస్టర్ ప్లానింగ్ సిబ్బంది కొరత వల్ల సర్వీసులు రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఫేజ్ 2 అమలులో పొరపాట్లు, ప్లానింగ్ లోపాల వల్లే ఈ సమస్య తలెత్తిందని అంగీకరించింది. మరో 2-3 రోజుల పాటు సర్వీసులో అంతరాయం ఉంటుందని ఇండిగో నివేదిక ఇచ్చింది. శంషాబాద్ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాములు ఆందోళన చేపట్టారు. నిన్న సాయంత్రం కొచ్చి వెళ్లాల్సిన విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంతో ఆందోళన చేపట్టారు. బోర్డింగ్ గేటు వద్ద అయ్యప్ప స్వాములు బైఠాయించారు. వరుసగా విమానాల రద్దుపై డీజీసీఏకు ఇండిగో సంస్థ నివేదిక సమర్పించింది. ఫేజ్ 2 ఎఫ్డీటీఎల్ అవసరాల ప్రకారం రోస్టర్ ప్లానింగ్ సిబ్బంది కొరత వల్ల సర్వీసులు రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఫేజ్ 2 అమలులో పొరపాట్లు, ప్లానింగ్ లోపాల వల్లే ఈ సమస్య తలెత్తిందని అంగీకరించింది. మరో 2-3 రోజులలో సర్వీసులో అంతరాయం ఉంటుందంటూ ఇండిగో నివేదిక ఇచ్చింది. ఇక శంషాబాద్ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాములు ఆందోళన చేపట్టారు. నిన్న సాయంత్రం కొచ్చి వెళ్లాల్సిన విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంతో ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ప్రస్తుతం శంషాబాద్ లో ఇండిగో విమానాలు 3 రోజుల నుంచి కూడా కొన్ని రద్దయ్యాయి, కొన్ని ఆలస్యంగా వెళ్తున్నాయి. మరి అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అయ్యప్ప స్వాములు ఆందోళన కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? చూసుకుంటే కనుక శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయ్యప్ప స్వాములు ఆందోళన కూడా దిగారు. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లవలసిన విమానం 12 గంటల పాటు ఆలస్యం కావడంతో స్వాములు నిరసనకు కూడా దిగినట్టు తెలిసింది. అయితే వివరాల ప్రకారంగా ఇండియా విమానం గురువారం సాయంత్రం హైదరాబాద్ నుండి కొచ్చి వెళ్లవలసి ఉంది. ఈ విమానంలో వెళ్లవలసిన అయ్యప్ప భక్తులు సాయంత్రం శంషాబాద్ నుండి విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే విమానం శుక్రవారం ఉదయానికి కూడా బయలుదేరకపోవడంతో అయ్యప్ప భక్తులు ఆందోళన దిగారు. 12 గంటలుగా తాము విమానాశ్రయంలో ఉన్నట్టుగా తెలిపారు. విమానం గురించి తమకు సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇండిగో విమానం రద్దు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండిగో విమానాల రద్దుతో పలు విమాన సంస్థలు కూడా ప్రయాణికులను దోచుకుంటున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఢిల్లీ టికెట్ ధరలు పెంచేశాయి. ఏకంగా 40,000 ఛార్జ్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్ లోనే దాదాపు 80కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయంటూ కూడా ఇండిగో తీరుపైన ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క గురువారం ఉదయం కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కేరళ నుంచి ఇండిగో వెళ్లే విమానం అకస్మాత్తుగా రద్దు కావడం చేత శబరిమల యాత్రకు బయలుదేరినటువంటి అయ్యప్ప స్వాములు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇలా ఎలా విమానం రద్దు చేస్తారంటూ కూడా భక్తులు విమానాశ్రయంలో అధికారులు ప్రశ్నించిన విమానం రద్దుకు ప్రత్యామ్నాయం వెంటనే మరో సర్వీస్ కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం టోటల్ గా కూడా ఇటు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో అది ఆ మొత్తం టోటల్ గా కూడా సర్వీసులు కూడా రద్దు చేయడం జరిగింది. ఎంప్లాయీస్ కొరత కారణంగానే ఈ విధంగా జరుగుతుంది. మరో 2-3 రోజుల పాటు ఇలాగనే ఉంటుందంటూ కూడా అయితే ఇండిగో విమాన సంస్థ కూడా తెలిపిన ఆ నేపథ్యాలను చూస్తున్నాము. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.